అదే చెన్నై ఎప్పుడో ఓడిపోవడం చూసినారా మీరు? అది కూడా ఆర్సీబీ పైన. కప్ నమ్దే. పెళ్లి పుస్తకం అదిగో ఆవిడే. అభిలాష, ఈవిడ మీకు తెలుసా? తెలుసండి. తనకేమైంది డాక్టర్? చాలా రోజుల నుండి తిండి నిద్ర లేకపోవడం వల్ల బాడీ డిహైడ్రేట్ అయింది. వైటల్ సైన్స్లో కూడా మార్పు వచ్చింది. ఇంకొన్ని రోజులు ఇలా వదిలేసి ఉంటే ఆమె ప్రాణాలకే ప్రమాదం వచ్చేది. ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్? ప్రస్తుతానికి ఓకే. ఇంకా కొన్ని టెస్టులు చేయాల్సి ఉంటుంది. 2-3 రోజులు ఈ హాస్పిటల్లో ఉంటేనే మంచిది. నేనెళ్ళి డాక్టర్ గారిని తీసుకొస్తాను. సాక్షి, నా కోసం వచ్చావా సాక్షి? థ్యాంక్ యూ సో మచ్. నా పేరు చెప్తే నువ్వొస్తావో రావో అన్న భయం, అనుమానంతో నర్స్కి నీ పేరు, ఫోన్ నంబర్ మాత్రమే చెప్పాను. జాగ్రత్త. వద్దు సాక్షి, నన్ను అలా జాలిగా చూడొద్దు. నేను చేసిన తప్పుకి చాలా చిన్న శిక్ష అనుభవిస్తున్నాను. తాళి కట్టిన భర్తకి, పేగు పంచిన కొడుక్కి, అన్యాయం చేసిన నాలాంటి పాపికి ప్రాణం పోయినా సరే పాపం అస్సలు తీరదు. మీరంతా కళ్యాణ్ గురించి ఎన్ని చెప్పినా అతని మాయలో పడి అందరినీ మోసం చేశాను. ప్రాణంగా చూసుకోవాల్సిన వాళ్ళ పరువు తీయడానికి కుట్రలు చేశాను. తెలిసిన వాళ్ళందరినీ బాధ పెట్టాను. ఇప్పుడు ఒంటరిగా బాధని అనుభవిస్తున్నాను. ఎన్ని మాట్లాడినా, ఎంత బాధపడినా గడిచిన కాలం తిరిగి రాదు. చేసిన తప్పులు సరిదిద్దుకునే అవకాశం కూడా లేదు. నా మీద కోపం రాకుండా ఎలా ఉన్నావు సాక్షి? నీ కెరీర్, జీవితం రెండింటినీ చాలా డిస్టర్బ్ చేశాను. అయినా సరే ఒక్క మాట కూడా అనకుండా నేను చెప్పేది ఎలా వినాలనిపిస్తుంది. నిన్ను ఇలా చూస్తుంటే కోపం ఎలా వస్తుందనుకున్నావు అభిలాష? ఇలాంటి రోజు వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. అందరికీ దూరంగా ఉంటున్నావని అనుకున్నానే తప్ప ఒక అనాథలా నువ్వు ఇలా బ్రతుకుతున్నావని నేను అనుకోలేదు. బ్రతుక నాదా? నాకన్నా ఈ వీధిలో తిరిగే కుక్కలు కూడా గౌరవంగా బ్రతుకుతున్నాయి. తిండి దొరక్క, ఆకలితో ఎవరి దగ్గర చెయ్యి చాచాలో తెలియక నరకం అనుభవించాను. నీ ఉద్యోగం పోవడానికి కారణమయ్యి నలుగురిలో నిన్ను అవమానిస్తే నువ్వు మాత్రం నా ఆకలి తీర్చావు. ఆ రోజు గుడిలో ఆ దేవుడు కూడా మా అమ్మలాగే నా మీద జాలి పడలేదు. కానీ నువ్వు మాత్రం నా ఆకలి తీర్చావు. అప్పుడు తిన్న ప్రసాదమే నా ఆయుష్ని ఇంకో 2 రోజులు పెంచింది. లేదంటే అప్పుడే అనాథ శవంగా మారిపోయేదాన్ని. అడుగు ముందుకు వెయ్యలేని నీరసంలో
చావుకి దగ్గరవుతున్నానని అర్థమైంది. ఆ క్షణం నా కళ్ళ ముందు మెదిలింది నువ్వే సాక్షి. నీకు నా మీద కోపం లేదని గుడిలో ప్రసాదం ఇచ్చినప్పుడే తెలిసింది. నందుకి, సిద్ధుకి, మా అమ్మకి, అందరికీ కాళ్ల మీద పడి క్షమాపణలు చెప్పాలనుకున్నాను. కానీ వాళ్ళల్లో ఎవ్వరూ నాతో మాట్లాడడానికి కాదు కదా, కనీసం చూడటానికి కూడా ఒప్పుకోవట్లేదు. నువ్వు తప్ప నాకు ఎవ్వరూ లేరనిపించింది. అందరికీ ఇష్టమైన నిన్ను క్షమాపణ అడిగితే వాళ్ళని అడిగినట్టే. అందుకే నిన్ను పిలిపించాను. నన్ను క్షమించు సాక్షి. నీ కాళ్ళు పట్టుకునే ఓపిక నాకు లేదు, కానీ లేదంటే నువ్వు క్షమించే వరకు నీ పాదాలు వదిలేదాన్ని కాదు. అభిలాష, ప్లీజ్ ఏడవద్దు. చేసిన తప్పులకి ఎన్ని రోజులు ఒంటరిగా శిక్షను అనుభవించావు. ఇప్పుడు నిజం తెలుసుకుని పశ్చాత్తాపడుతున్నావు. అంతకు మించిన శిక్ష వేరే ఏదీ ఉండదు. వద్దు సాక్షి, అలా మాట్లాడద్దు. నువ్వు మంచితనంతో మాట్లాడుతూ ఉంటే నా మీద నాకే అసహ్య కోపం పెరిగిపోతుంది. ఈ క్షణమే చచ్చిపోవాలనిపిస్తుంది. నీలా బ్రతకడం ఎన్ని జన్మలెత్తినా నా వల్ల కాదు సాక్షి, నా వల్ల కాదు. అభి, కూల్. అభి, ఏడవద్దు. నీకు ఇంజెక్షన్ చేయాలమ్మా. ఆగండి, నాకేం వద్దు డాక్టర్. ఇప్పటి వరకు చేసిన ట్రీట్మెంట్ చాలు. చచ్చిపోయే ముందు మా సాక్షిని చూడాలి, మాట్లాడాలి అనుకున్నాను. ఇప్పుడు ఆ కోరిక తీరింది. ఈ క్షణం నాకు చావు తప్ప బ్రతుకు మీద ఆశ లేదు. అలా మాట్లాడొద్దు అభి. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు నీలో నిజమైన మార్పు కనిపిస్తుంది. ఈ మార్పు కోసమైనా నువ్వు బతకాలి కదా. డాక్టర్, మీరు ఇంజెక్షన్ చేయండి. అలాగే. సాక్షి, నువ్విక్కడికి వచ్చినట్టు, నేను నీతో మాట్లాడినట్టు ఎవ్వరికీ చెప్పొద్దు. లేదంటే నా వల్ల నిన్ను తిడతారు. నీ మంచితనాన్ని నేనెలా అర్థం చేసుకోలేదో వాళ్ళు కూడా అదే తప్పు చేస్తారు. అమ్మా, కాసేపు రెస్ట్ తీసుకునివ్వండి. ఎక్కడికి వెళ్ళావు సాక్షి? అది ఫ్రెండ్కి హెల్త్ బాగోక హాస్పిటల్లో అడ్మిట్ అయితే చూడ్డానికి వెళ్ళానండి. ఆ ఫ్రెండ్ పేరు అభిలాష? మా అందరికీ శత్రువైన మనిషి నీకు ఫ్రెండ్ అయిపోయిందా? ఫోన్ రాగానే పరిగెత్తుకుని వెళ్ళావు. అంటే అభిలాష కండిషన్ చాలా క్రిటికల్గా ఉందంటే వెళ్ళానండి. చచ్చినా సరే వెళ్ళకూడదు. వాళ్ళు చేసిన పాపాలు, నేరాలు అన్నీ ఎలా మర్చిపోయావమ్మా? ఇక్కడి నుంచి వెళ్లడమే తప్పంటే ఇప్పటి వరకు అక్కడే ఉండొస్తావా? తనతో ఎవరూ లేరమ్మా. అందరినీ వద్దనుకున్న మనిషితో ఎవరుంటారు, ఎందుకుంటారు?
నన్ను సిద్ధుని ఎలాంటి సిచ్యువేషన్లో వదిలేసి వెళ్ళిపోయిందో తెలుసా? ఇక్కడ నుండి వెళ్ళిన తరువాత కూడా కళ్యాణి పెళ్లి చేసుకునే వరకు ఏదో ఒక రకంగా మమ్మల్ని టార్చర్ పెడుతూనే ఉంది. అలాంటి మనిషి మీద కోపం లేకపోగా జాలి పుట్టిందా నీకు? అమ్మా, ఆవిడంటే నాకు ఇష్టం లేదని తెలుసు కదా, అయినా ఎందుకెళ్ళావు? లైఫ్లో ఫస్ట్ టైం నీ మీద నాకు కోపం వస్తుంది. చూసి వచ్చేద్దాం అనుకున్నాను సిద్ధు, కానీ తను చేసిన తప్పులు చెప్పి ఏడుస్తూ ఉంటే పాపం అనిపించి ఆగిపోయావు. పావుకి పాలు పోసినా అది కక్కేది విషమని మర్చిపోతున్నావు, అంతేనా? నువ్వెక్కడికి వెళ్ళావో మాకు తెలిసింది కాబట్టి నిజం ఒప్పుకున్నావు. ఒకవేళ అడక్కపోయి ఉంటే ఏదో ఒక అబద్ధం చెప్తూ ఇలానే రోజు వెళ్తావు. మేము దూరం పెట్టిన దానికి నువ్వు దగ్గరవుతావు. నువ్వు చేసింది ఇంట్లో ఎవ్వరికీ నచ్చలేదు. అభిని సపోర్ట్ చేయడం అంటే మాకు ద్రోహం చేసినట్టే. అలాంటి నీకు ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు. పో బయటికి. అయ్యో, అంత మాట అనకండి. నాకు మీరు తప్ప ఎవ్వరూ లేరు. ఆంటీ, మీరైనా చెప్పండి. ఈ విషయంలో మేము నందునే సమర్థిస్తాం. ఐ హేట్ యు అమ్మా, ఐ హేట్ యు. సిద్ధు, సిద్ధు, ఇంకా చూస్తూ నిలబడ్డావే? పో బయటికి. లేదు, ఇలా జరగకూడదు. అభిలాష మీద ఉన్న కోపానికి నాకు శిక్ష పడకూడదు. ఉదయం నుంచి నీ ఫోన్కి ఎన్నిసార్లు కాల్ చేసావో తెలుసా? అది ఛార్జింగ్ లేక స్విచ్ ఆఫ్ అయిందండి. ఎక్కడికో చెప్పకుండా హడావిడిగా వెళ్ళావు. కనీసం ఫోన్ అయినా చెయ్యాలి కదా. నీ గురించి మేమంతా ఎంత కంగారు పడ్డామో తెలుసా? అంటే తొందరగా వచ్చేద్దామని అనుకున్నాను, కానీ లేట్ అయిపోయింది. ఏ హాస్పిటల్లో అంత బిజీగా ఉన్నావా? హాస్పిటల్ ఏంటండి? నువ్వు హాస్పిటల్ లోపలికి వెళ్ళడం దాస్ చూసి కాల్ చేశాడు. సడన్ గా ఎవరికి చెప్పకుండా హాస్పిటల్కి ఎందుకు వెళ్ళావు? లేడీ డాక్టర్ని ఎవరినో కలవాలని చెప్పావు కదా, దానికోసమేనా అమ్మా? అవునంటీ. ప్రెగ్నెన్సీ ట్రై చేసే ముందు ఏదైనా సమస్య ఉంటే చెక్ చేసి ట్రీట్మెంట్ ఇస్తారని వెళ్ళాను. అన్ని టెస్టులు చేసి అంతా ఓకే అని చెప్పారు. ఒక్కదానివే వెళ్ళడం ఎందుకు సాక్షి? నాకో లక్ష్మి గారికో చెప్తే మేం తోడొచ్చేవాళ్ళం కదా. అంటే తొందరగా వచ్చేద్దాం అనుకున్నాను. టెస్ట్ల దగ్గరే కొంచెం లేట్ అయింది. మీరేం మాట్లాడుకుంటున్నారో నాకు ఒక్క మొక్క కూడా అర్థం కాలేదు. నీకు చెల్లెలు కావాలన్నావు కదా సిద్ధు, ఆ చెల్లి మన ఇంటికి రావడానికి అంతా ఓకేనా కాదా అని డాక్టర్తో మాట్లాడడానికి మీ అమ్మ వెళ్ళింది. డాక్టరు అంతా ఓకే అన్నారంట. అంటే చెల్లి తొందరగా వచ్చేస్తుందా? వీడి గోల వీడిది. గోలంటావేంటి పప్పా? ఏం లేదు సిద్ధు, అందరం కలిసి భోంచేద్దాం. మీ అమ్మ లేట్ చేయడం వల్ల ఆకలి ఎక్కువైంది. పదండి, ఓ పట్టు పడదాం. రండి రండి. రామయ్య, రామయ్య. అమ్మగారు, కార్ రెడీగా ఉందా? ఉందమ్మగారు. ఈ బ్యాగ్ ఫైల్స్ కార్లో పెట్టు. అలాగేనమ్మా. డాడ్, డాడ్. ఆఫీస్కి వెళ్తున్నావా అమ్మా? అవును డాడ్. ఇన్ని రోజులు బిజీగా ఉండి ఇప్పుడు ఇంట్లో ఖాళీగా ఉండటం అంటే చాలా బోరింగ్గా ఉంది. ఖాళీ అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నా కళ్ళ ముందే ఉంటున్నావని నాకు అనిపిస్తోందమ్మా. చావుని కూడా ఎదిరించి
ఎప్పటికీ మీతోనే ఉండటానికి వచ్చాను. ఆఫీస్కి వెళ్లకుండా ఏ పని చేయకుండా ఎప్పుడు ఇంట్లోనే ఉండే చిన్న పిల్లలా నన్ను ట్రీట్ చెయ్యొద్దు డాడ్. పోనీ నేను కూడా నీతో వస్తానమ్మా. ఇన్నాళ్ళు కష్టపడింది చాలు. ఇక నుండి పనులు బాధ్యతలు మావి. మీరు ఇంట్లో హ్యాపీగా రెస్ట్ తీసుకోండి. రెస్ట్ ఎందుకమ్మా, నేను బాగానే ఉన్నాను. నువ్వే ఇంకొన్ని రోజులు ఇంట్లో ఉండి ఆ తర్వాత వెళ్ళొచ్చు కదా. అది కాక ఆఫీసులో నందు బాగానే మేనేజ్ చేస్తున్నాడు. నందు మీద నాకు కూడా నమ్మకం ఉంది. కానీ మన పని మనం చేసుకుంటే వచ్చే తృప్తి వేరు కదా. మోరోవర్ నందు ఒక్కడి మీదే అన్ని పనులు అప్పచెప్పడం వల్ల పైకి చెప్పకపోయినా చాలా ప్రెషర్ ఫీల్ అవుతాడు కదా. కొత్తగా పెళ్ళైన వాడు నేను వెళ్ళి కాస్త హెల్ప్ చేస్తే అతని పర్సనల్ లైఫ్ కి కూడా స్పేస్ దొరుకుతుంది. ఈ మాట అయితే నిజమేనమ్మా. నందు లాంటి వర్కర్ నీ ప్లేస్ని భర్తీ చేస్తాడన్న నమ్మకంతోనే అతన్ని సీఈఓని చేశాను. అమ్మా నేను రెడీ, వెళ్దామా? రెడీనా? అంటే నువ్వు కూడా ఆఫీస్కి వెళ్తున్నావా? స్కూల్ డ్రెస్ లో ఎవరైనా ఆఫీస్కి వెళ్తారా తాతయ్య? ఓహో, స్కూల్కి వెళ్తున్నావా? అవును. ఇక నుండి మా అమ్మే నన్ను స్కూల్లో డ్రాప్ చేస్తుంది. అందరి పేరెంట్స్ లా నాకు ముద్దు పెట్టి క్లాస్ కి పంపిస్తుంది. ఆమె రైట్ అమ్మా? ఎస్ బేబీ. బాయ్ తాతయ్య. జాగ్రత్తగా వెళ్ళండమ్మా. డాడ్, ఫస్ట్ టైం ఈ ఇంటి నుండి నిహారికగా మళ్ళీ ఆఫీస్కి వెళ్తున్నాను. మీ వారసురాలిగా తిరిగి బాధ్యతలు తీసుకున్నాను. నాకు అంతా మంచి జరిగేటట్టు ఆశీర్వదించండి. ఆల్ ద బెస్ట్ తల్లి. ఆల్ ద బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ టెడ్డీ. రా వెళ్దాం. బాయ్ డాడ్. బాయ్. అంటే థియేటర్కి వచ్చే ముందే మూవీ చూసావన్నమాట. యా గీతు, ఆ రోజు జరిగింది తలుచుకుంటే నిజంగా మూవీ స్టోరీ లాగే ఉంది. పర్ఫెక్ట్ కండిషన్ లో ఉన్న నా కార్ ఆగిపోవడం, ఆ ఆటో డ్రైవర్ సడన్ గా రావడం, హీరోలా ముసలతనికి హెల్ప్ చేయడం, సూపర్ స్పీడ్ తో నన్ను థియేటర్ దగ్గర డ్రాప్ చేయడం, అంతా చాలా సినిమాటిక్ గా అనిపించింది. హలో, ఎవరు? ప్రియానా? ఇప్పుడు ఎలా ఉంది? ఏ హాస్పిటల్? ఓకే ఓకే, మేము ఇప్పుడే హాస్పిటల్కి వస్తున్నాం. ఏమైంది గీతు? మన కాలేజ్ ఫ్రెండ్ ప్రియా ఉంది కదా, తను లవ్ చేసిన అబ్బాయికి పెళ్ళి అయిపోయిందని సూసైడ్ అటెంప్ట్ చేసిందంట. పిచ్చా దానికి? లవ్ కోసం లైఫ్ స్పాయిల్ చేసుకోవడం ఏంటి? ఇంతకీ తనకి ఎలా ఉందంట? హెవీ బ్లడ్ లాస్ అయ్యి కండిషన్ చాలా క్రిటికల్ గా ఉందంట. ఏ బ్లడ్ గ్రూప్? బి నెగిటివ్. బ్లడ్ డోనర్స్ కోసం చూస్తున్నారంట. బి నెగిటివా? అంటే చాలా రేర్ గ్రూప్. ఆ బ్లడ్ గ్రూప్ తో నాకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరు లేరే. హాస్పిటల్ వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారంట, కానీ డోనర్స్ దొరకడం లేదని టెన్షన్ పడుతున్నారు. గీత, ఒక పని చెయ్యి. ఇంటర్నెట్ లో బ్లడ్ డొనేషన్ గ్రూప్స్ చాలా ఉంటాయి. వాళ్ళందరికీ కాల్ చేయి. ఈ సిటీలో మనకు కావాల్సిన బ్లడ్ గ్రూప్ వాళ్ళందరి డీటెయిల్స్ ఇస్తారు. వాళ్ళతో మాట్లాడి మనం హెల్ప్ తీసుకోవచ్చు. ఓకే ఓకే. తను ఎవరు రెస్పాండ్ కావడం లేదే. అవునా? గీతు, ఏ హాస్పిటల్? నీలిమ హాస్పిటల్. డ్రైవర్, కార్ నీలిమ హాస్పిటల్కి తీసుకెళ్ళు. ఓకే మేడం. రెడీనా? రెడీ పప్పా. మీ డ్రైవరు లంచ్ టైం కన్నా ముందే వచ్చేస్తున్నాడు. కాస్త లేటుగా రమ్మని చెప్పండి, లేదంటే ఎంత లేటుగా ఉండినా మీరు తినే టైంకి చల్లారిపోతుంది. సరే చెప్తాను. బాయ్ సిద్ధు. బాయ్ అమ్మా. బాయ్ సాక్షి. పప్పా, అలా కాదు, నేను చెప్పినట్టు బాయ్ చెప్పు.
టైం అవుతుంది, రారా దిగు. సిద్ధు క్యారేజ్. బాబు నందు, చెప్పండి అత్తయ్య. సాక్షి ఇంటి కోడలైనప్పటి నుండి మనం ఒక విషయం మర్చిపోతున్నాం. మర్చిపోతున్నా? నిన్నటితో అన్ని పద్ధతిగానే జరిగాయి కదా. భార్యాభర్తల బంధం గురించి కాదు బాబు, ఇంటి కోడలుగా సాక్షి తీసుకోవాల్సిన బాధ్యత గురించి చెప్తున్నాను. కొత్తగా తీసుకోవడం ఏంటి అత్తయ్య? సాక్షి సిద్ధు టీచర్గా ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి అందరి బాధ్యత తీసుకుంటుంది. అది నిజమే, కానీ మనం అప్పగించాల్సినవి కూడా కొన్నున్నాయి. ఏంటత్తయ్య? ఇవి సాక్షి చేతికి ఇవ్వు బాబు. ఈ తాళాలు నాకెందుకు ఆంటీ? ఉద్యోగం పురుష లక్షణం, ఇంటి బాధ్యత భార్య కర్తవ్యం అన్నారు. ఈ ఇంటి తాళం నీ గుప్పెట్లో ఉండటమే పద్ధతి. పెళ్ళైన తర్వాత రోజే ఈ ఇంటి కోడలుగా నీకు తాళాలు ఇప్పించాలనుకున్నాను, కానీ కుదరలేదు. ఈరోజు తిది మంచిది, అందుకే నందుకి చెప్తున్నాను. బాబు, ఈ తాళాలు సాక్షికివ్వు. చూడు సాక్షి, మా మీద ప్రేమతో అధికారం చేయడానికి నీకు తప్ప ఎవరికీ హక్కు లేదు. ఈ తాళం నీకు కిరీటం లాంటిది. చూడమ్మా సాక్షి, ఇక నుండి ఇంటికి సంబంధించిన ఏ పనైనా బాధ్యత అయినా నిర్ణయమైనా స్వతంత్రంగా తీసుకునే హక్కు నీదే. ఇవి తాళాలు కాదు, మీరు నాకిచ్చిన గౌరవం. ఆ గౌరవంతోనే చెప్తున్నాను, ఇక నుండి నేను తీసుకునే ఏ నిర్ణయమైనా మీ అందరి మంచి కోసమే అవుతుంది, మీ సంతోషమే కోరుకుంటుంది. పద సిద్ధు, వెళ్దాం. నీకోసం చీరలు తీసుకొచ్చాను. చాలా రోజుల నుంచి ఒకే చీరలో ఉన్నావు, మార్చుకో. జనరల్గా నేను అనుకుంటా కదరా, అంటే మైండ్కి ఏమైనా క్రియేటివ్ థాట్స్ వస్తాయి కదా, అవి ఇట్లా అనుకుంటా అట్లా జరిగిపోతారా? అది అలా జరిగిపోతుంది అంతే కాదురా, అది అయ్యేంత వరకు నువ్వు జనాలు కాబట్టి జరుగుతుంది.